హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనము లావా నుంచి మొట్టమొదటిసారి మనం ఒక గేమింగ్ మొబైల్ అయితే చూడబోతున్నాం. ఇది మనకి అండర్ 15,000 లోపల రాబోతుంది. వీళ్ళు ఈ మొబైల్ కమింగ్ సూన్ అని ఒక పోస్ట్ మాత్రం రిలీజ్ చేస్తారు. ఇది వెరీ కమింగ్ సూన్ లాంచ్ కూడా అయితే అవబోతుంది. ఒక బెస్ట్ హిట్ అయితే కొట్టబోతుంది అనమాట. ఈ మొబైల్ స్పెక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. బట్ ఇప్పుడు చెప్పే స్పెక్స్ అని కూడా మీకు జస్ట్ లీక్ అండ్ స్పెక్స్, ఇవైతే కన్ఫర్మ్ కాదు. ఈ ఆల్మోస్ట్ లాంచ్ అయినా కూడా ఇవైతే ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ కి ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ కలెక్షన్ చూద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కార్ని గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. మంచి ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, మనకి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఏలో తెలియదు, కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ ఇన్ డిస్ప్లే వస్తుంది అనుకుంటున్నా. బట్ చూద్దాం. డెవల్ స్పీకర్ సపోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. మనకి యాక్చువల్ లావా ఇప్పుడు డాల్బీ అట్మాస్ ఇలాంటి సర్టిఫికేషన్ అయితే ఉండదు. కాకపోతే మనకి ఇక్కడ థీఫై అడ్వాన్స్ జాకెట్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి మాక్సిమం IP64 వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి లావా స్ట్రోమ్ ప్లే ఉంది కదా, ఆ మొబైల్ కూడా మనకి ఆల్మోస్ట్ IP64 వచ్చింది. బట్ ఇది కూడా అలానే వస్తుంది అనుకుంటున్నా. ఒక గేమింగ్ మొబైల్ థీమ్ డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ ఫోకస్ చేశారు. చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు లావాలు ఇలాంటి డిజైన్ అయితే చూడలేదు. చాలా బాగుంది అనమాట డిజైన్. నెక్స్ట్ ఇంకా మనము డిస్ప్లే వద్దాం. 67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమె డిస్ప్లే రాబోతుంది. మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇందులో మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ ఫుల్ హెచ్డి చూడొచ్చు. అక్కడ కూడా బాగుంటుంది అనమాట డిస్ప్లే ఎక్స్పీరియన్స్. ఇది మెయిన్ మనకి మొబైల్ బడ్జెట్ మీద తెచ్చారన్నమాట. మనం ఫస్ట్ డివిజన్ వద్దాం. ఇది MediaTek Dimensity 7300 ప్రాడక్ట్స్ మీద అయితే రాబోతుంది అనమాట. మంచి ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇది మనకి 6 బిలియన్ ప్రాసెసర్ LPDDR4X రాబోతుంది. అలాగే ఫేస్ 3.1 మీద రాబోతుంది చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ గేమింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. గేమింగ్ సంబంధించిన గేమింగ్ బూస్ట్ ఒక ఫీచర్ అయితే తెచ్చారు. BGMI గానీ ప్రీ ఇవన్నీ కూడా కొంచెం మీడియం గ్రాఫిక్స్ కొంచెం స్టేబుల్ గా అయితే హ్యాండిల్ చేయగలరు అనమాట. మంచి ప్రాసెసర్. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుందని చెప్తున్నారు. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం మేజర్ గా బడ్జెట్ మొబైల్స్ లో ఏవైతే ఏ ఫీచర్స్ చూస్తుంటామో అవి ఆల్మోస్ట్ అయితే కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూల్ కెమెరా స్టెప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. ఈసారి కెమెరా డిజైన్ అయితే చాలా చేంజ్ చేశారు అనమాట. చాలా బాగుంది కెమెరా డిజైన్ చూసేదాన్ని కూడా. ఇక్కడ మనకి మెయిన్ కెమెరా 64 MP ఇచ్చారనమాట. 64 MP అంటే ఫోటోస్ మాత్రం అయితే చాలా బెటర్ గా వస్తాయని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి OS సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ చాలా బాగుంటది. సెకండ్ కెమెరా రూమర్స్ ప్రకారం 2 MP అంటున్నారు. ఇది డెప్త్ కెమెరా మ్యాక్రో కెమెరా అనేది నాకు అంత కన్ఫర్మ్ తెలియదు. కాకపోతే ఎక్స్పెక్టేషన్ ప్రకారం డెప్త్ కెమెరా అనేది ఉండొచ్చు మాక్సిమం. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. అంటే ఫ్రంట్ కెమెరా అయితే ఉంది, బట్ ఎంత ఎంపీ ఇచ్చారు అనేది అంత కన్ఫర్మ్ తెలియదు. మనం ఫైనల్ గా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 5000 mAh బ్యాటరీ రాబోతుంది. 33 hours వరకు ఫాస్టింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మినిమం బ్యాటరీని ఇంప్రూవ్ చేసి ఉండాలి. మినిమం 6000 mAh ఇచ్చింటే కొంచెం బాగుండేది. ఇక మనం ఓవరాల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ కవర్ చేస్తాం. మీకు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ పాయింట్స్ ఏమైనా మాట్లాడుకోవాల్సిందంటే అది ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెగ్మెంట్ ఇలాంటి ప్రాసెసర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయము. అడ్వాన్స్ మనకి ఇందులో గేమింగ్ ఫీచర్స్ కూడా అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చిండే ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై.